అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రజలందరికీ 79వ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. ఎంతో మంది త్యాగ ఫలితం 200 సంవత్సరాల బ్రిటిష్ వాళ్ళ అరాచకాలకి దౌర్జన్యాలకు ఎదురొడ్డి పోరాడిన ఫలితమే ఈరోజు స్వాతంత్రం. ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా, జనాభాలో చైనా తర్వాత రెండో స్థానంలో 140 కోట్ల పైగా జనాభా కలిగిన దేశంగా భారతదేశం రంగంలో ముందుకెళ్తాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1924 మధ్య వైసీపీ ప్రభుత్వం జరిగిన విధ్వంసం నుంచి ఇప్పుడే ఎదుర్కొంటుంది. ఉత్తర పూర్తలేని రహదారులు, సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వలేని ప్రభుత్వం, ఏ డిపార్ట్మెంట్ కూడా ఉంది అని చెప్పుకోవడానికి లేదు. కాలువ రిపేర్ లేవు, వ్యవసాయం డిపార్ట్మెంట్ ఉందో లేదో తెలియదు, ఏ వర్గానికి కూడా సంక్షేమ ఫలాలు అందలేదు. కేవలం దౌర్జన్యాలు, దుర్మార్గాలు, హత్యలు, ఆస్తుల విధ్వంసం, ఇవన్నీ అరాచకం రాజ్యాలే. ఓడిపోయిన తర్వాత మార్పు కూడా ఏం రాలే. కొంతమందికి ఓడిపోయిన తర్వాత ఎందుకు ఓడిపోయామో ఆలోచించుకునే శక్తి భగవంతుడు ఇస్తాడు. వీళ్ళకి ఇది కూడా ఇవ్వలేదు వైసీపీ. ఎన్నికలకు ముందు ఏ విధమైన భాష ఉపయోగించారో ఎన్నికల తర్వాత కూడా అదే భాష ఈరోజు కూడా ఉపయోగిస్తారు. అంటే వాళ్ళ స్వతహాగా వాళ్ళ స్వభావం అదే అనేది, వాళ్ళ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న స్వతహాగా వాళ్ళ ప్రభావం, వాళ్ళ తరహా, వాళ్ళ బుద్ధి అదే అనేది కూడా మనకు అర్థమవుతాం. వైనాట్ 175 ఉన్నారు, వైనాట్ కుప్పం ఉన్నారు. మనం కూడా వైనాట్ పులివెందులు అన్నాం. అది నిన్న నెరవేర్చాం. ఎప్పుడు కూడా అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక భగవంతుడు ఉన్నాడు, ఒక సృష్టి అనేది ఉంది, ప్రకృతి అనేది ఒకటి ఉంది. అదే ఒక్కొక్కసారి ఆ ప్రకృతి ప్రతాపం చూడాల్సిన పరిస్థితులు వస్తాయి, అహంతం పోతే. కుప్పంలో మున్సిపల్ ఎన్నికలు జరిగితే నామినేషన్లు వేయకుండా, నాయకుల్ని వెళ్ళనీయకుండా అరాచకాలు చేశారు. నిన్న నాయకులు వెళ్ళారు, నామినేషన్లు వేశారు, ప్రచారం చేసుకున్నారు, ఫ్రీ పోలింగ్ జరిగింది బ్రహ్మాండం. 40 సంవత్సరాలకు పైగా ఓట్లు వేసుకోనీయకుండా, ఓటర్స్ బూతుల దగ్గర రానియకుండా దౌర్జన్యం చేసి గెలిచి, మా రాజ్యం ఇదంతా మేము చెప్పిందే జరగాలనే సంస్కృతికి వాళ్ళు ఈ 40 సంవత్సరాలు తగ్గించారు. అందుకే నిన్న మన పెద్దవాళ్ళు కూడా చెబుతారు, నిర్బంధం ఎక్కడ ఉంటుందో తిరుగుబాటు కూడా అక్కడే ఉంటుంది. ఓటు వేయకపోతే ఓటు ఎంత కసిగా నిన్న ఓటు వేసాడో మీకు పులివెందులో, ఒంటిపేట జెడ్పీటీసీ ఎన్నికల్లో చూశారు. కొంతమంది దాంట్లో స్లిప్లు కూడా రాసేసారు. 30 సంవత్సరాల తర్వాత మేము ఓటు హక్కు వినియోగించుకున్నాం. ఇక్కడ మనం చూస్తే మన సత్తెనపల్లి వచ్చినప్పుడు వీళ్ళు
కొన్ని ఫ్లెక్సీలు పెట్టారు. ఎప్పుడో బెట్టింగ్లో ఆయన చనిపోతే ఒక అరాచకం పరామర్శ పేరు మీద వచ్చినప్పుడు 2 నెలల 3 నెలల క్రితం అక్కడ 3 చనిపోయారు. ఒక దళిత సింగయ్య కార్ టైర్ కింద ఒకరు చనిపోయారు, సత్తనపల్లి ఒకరు చనిపోయారు, అంబులెన్స్ వెళ్తా ఒకరు చనిపోయారు. అంటే అరాచకం, పరామర్శ కాదు, పరామర్శ పేరు మీద రాజకీయం. తర్వాత ఇంకొక దివ్యాంగులకి 10,000, తర్వాత పూర్తి దివ్యాంగులకి మంచి లాభాలు 10,000. ఇది భారతదేశం ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున పెన్షన్ ఇవ్వాలి. అది అమలు చేశాం. అన్నా క్యాంటీన్లు పెట్టాం, పేదవాడు ఆకలి తెచ్చి అన్నా క్యాంటీన్లు పెట్టాం. అదేవిధంగా తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే ఇంట్లో వాళ్ళు ఒక్కరికే ఇచ్చారు. మేము ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమౌంట్ ఇచ్చాం, 10,000. అన్నదాత సుఖీభవ అది అమలు చేశాం. ఈరోజు స్త్రీ శక్తి. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా మరి మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణించే పథకాన్ని 4 గంటలకు ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తున్నారు. మనం కూడా పిడుగురాళ్ళలో 4:30కి మనం కూడా ప్రారంభిస్తాం. ఇది మహిళలు సౌకర్యవంతంగా ఎలాంటి భయం లేకుండా ఎక్కడైనా వెళ్ళడానికి కుటుంబ పరంగా తల్లిదండ్రుల దగ్గర కానీ లేకపోతే ఇంకా వేరే పనుల మీద వెళ్ళడానికి కూడా ఇది ఒక మంచి పథకం. ఇది కూడా ఈరోజే అమలవుతా ఉంది. యువతకు ఉద్యోగాలు, రాజధాని నిర్మాణం, ఇవన్నీ కూడా మనం చూస్తే అన్ని పథకాలు కూడా అమలు చేశాం. రాజారెడ్డి రాజ్యాంగం అంట పొలాన్ని నుంచే మొదలంట. రెండు 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే జాతరలో వేట తలలో నరికినట్టు రప్ప నరుకుతాం ఒక్కొక్కటి. ఇదొకటి. వాళ్ళు పెట్టిన ఫ్లెక్సీలు సతనపల్లిలో వచ్చినప్పుడు లేకపోతే మిగతా నేనేమంటానంటే, నువ్వు రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచి మొదలు దేవుడి వరకు కానీ నిన్న మొన్న జరిగిన పులివెందుల వంటి మెట్లో అంబేద్కర్ గారి రాజ్యాంగం పులివెందుల నుంచే మొదలైంది. అది ఇది వెరీ క్లియర్. ఇదేనే ప్రకృతి నేను చెప్పేది మీకు. రాజారెడ్డి రాజ్యాంగాన్ని తర్వాత నువ్వు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు వచ్చి 1924 మధ్య 151 నుంచి 11కి వచ్చావు. మీరు కొత్తగా అమలుకి వచ్చేది ఏమి ఉండదు. నీ రాజారెడ్డి రాజ్యాంగాన్ని కుదరరా బాబు. భారతదేశానికి మొత్తానికి అంబేద్కర్ గారి రాజ్యాంగం ఒకటే ఉంటది. ఏ పార్టీకైనా ఏ వ్యక్తికైనా ఆ రాజ్యాంగమే అమలు కావాలి, అమలు పరుస్తారు అనేది కూడా మొన్న పులివెందుల ఒంటి పెట్టబడడం తెలిచారు. అంటే ఇప్పుడు కూడా డెమోక్రసీలో ఎవడి స్వేచ్ఛ వారికి ఇవ్వాలి. రాజకీయం గెలవచ్చు, ఓడిపోవచ్చు. ఇక్కడ జరిగినాయి 3.5 సంవత్సరాల క్రితం మున్సిపల్ ఎన్నికలు. దాంట్లో ఏం చేశారు? పిడుగురాళ్ళు ఏం చేశారు? గురుజాలు ఏం చేశారు? మండలాలు, జెడ్పీటీసీలు, పంచాయతీలు ఏం చేశారు? అవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న మన ఇక్కడ హాస్టల్ ఒకటి జరిగింది పిల్లలు, దాన్ని రాజకీయం చేయాలని చూస్తారు. సహాయం చేసే కొన్ని ఉండదు, చెడగొట్టే కూడా మాత్రం నెంబర్ 1. ఆ శ్రీనగర్ లో సంపత్ కుమార్ అనే ఒక దళిత యువకుడు, పేద దళిత యువకుడు ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ వస్తే ఫీజు కట్టాలంటే నా దగ్గరికి వస్తే నేను సంవత్సరానికి 50,000 రూపాయలు 5 సంవత్సరాలు ఇస్తానని చెప్పాను. 50,000 ఇచ్చాను. మీరు ఇస్తారా? మీరు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తులు ఎప్పుడైనా ఇలాంటి పేద విద్యార్థుల పట్ల, పేద కుటుంబాల పట్ల చేశారని అడుగుతున్నాను. సొమ్ము గురిజాలది, సోకు నర్సాపేట బ్రహ్మాండమైన షాపింగ్ కాంప్లెక్స్. 35 ఏళ్ళు ఉన్నా నాకు అలాంటి ఆలోచన ఎప్పుడు రాలా. ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి ప్రజాస్వామ్యంలో. ఈరోజు మనం చూస్తే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చే దాంట్లో మీరు అందరూ ఒకసారి ఆలోచించాలి. పెన్షన్స్ దగ్గర నుంచి 14లో చంద్రబాబు నాయుడు గారు 200 పెన్షన్ 1000 రూపాయలు చేస్తారు, 2000 చేశారు.
గెలిస్తే 3,000 చేస్తా ఉన్నాం, వాళ్ళు 3,000 చేస్తాం, ఒకసారి చేయలేదు సాగుతాం. అసలు వీళ్ళకి అధికారులు ఎవరిచ్చారని అడుగుతున్నాయి ఈ వైసీపీ నాయకులు. కళ్ళలు నరుకుతాం, రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు పరుస్తాం, ఎవరిచ్చారు మీకు అధికారులు? ఒక రాజకీయ పార్టీ 5 సంవత్సరాల అధికారంలో ఉండి విధ్వంసం చేసిన పార్టీ ఇలా మాట్లాడటం అంటే మీరు ఒక రాజకీయ పార్టీనే అడుగుతున్నాను. మీరు ఒక రాజకీయ నాయకులు, మీరు ఒక రాజకీయ పార్టీనా మీరు ఈ విధంగా మాట్లాడటం? ఎవరైనా జరిగిన తప్పులు సరిదిద్దుకొని ప్రజాస్వామ్యంలో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఇదేంటి, వీళ్ళు పెడితే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డిని నరికితే తప్పేందంట, చంపితే తప్పేందంట. మన చంద్రబాబు నాయుడు గారిని అన్నాడు, వయసు గురించి మాట్లాడాడు. ఆ భాష మీకు కూడా తెలిసింది, దాన్ని రిపీట్ చేస్తుంది. మళ్ళీ రాజశేఖర్ గారు బతుకుంటే ఆయన వయసు ఎంత? చంద్రబాబు నాయుడు గారి వయసు కదా. మోడీ గారి వయసు ఎంత? ప్రధానమంత్రి గారు. కేంద్ర మంత్రులు ఎంతమంది వయసు ఎంత ఉంది? ముఖ్యమంత్రుల వయసు ఎంత ఉంది? పోనీ నువ్వు చంద్రబాబు నాయుడు గారి కంటే వయసు చిన్నాడు అనుకో. చంద్రబాబు నాయుడు గారిలో 10 మంది పనిచేస్తావు. అసలు కొబ్బరికాయ కొట్టాలంటే రాయి పైకి పెట్టి కొడతాను, వంగి కూడా కొట్టలో కొబ్బరికాయ కొట్టాలని. చంద్రబాబు నాయుడు గారు 95లో ముఖ్యమంత్రి అయిన తర్వాత స్టూడెంట్ లీడర్ కదనే 78 ఎమ్మెల్యేగా మంత్రి అయ్యాడు. 95లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 96లో ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. నేనున్నాను ఏపీలో, ఢిల్లీలో. నాకు వద్దు, నేను కొత్తగా ముఖ్యమంత్రి అయ్యాను, నా రాష్ట్ర అభివృద్ధి నాకు కావాలని చెప్పి ఆ రోజు దాదాపు 30 మంది జాతీయ నాయకులు అంటే నాకు వద్దని చెప్పారు. వాళ్ళు దేవగౌడ గారు ప్రధానమంత్రి చేసింది చంద్రబాబు నాయుడు. తర్వాత ఐటీ కూర్చోరా, దాని తర్వాత వాజ్పేయి గారికి సపోర్ట్ చేశారు. 96లో ఆ రోజు యునైటెడ్ పార్టీకి కన్వీనర్ ఉన్నాడు. 99లో ఎన్డీఏ కన్వీనర్ ఉన్నాడు జాతీయ రాజకీయాలు. అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి చేసే దాంట్లో కీలక పాత్ర పోషించారు. నువ్వు ఒకసారి ముఖ్యమంత్రి అయ్యి, అది కూడా ఒక్కసారి నువ్వు అడిగింది కూడా ఒకసారి ఇచ్చారు. ఇంకా కథం, జైలు కథం. ఇంకా మళ్ళీ నువ్వు అయ్యేది లేదు. ఏమంటాడైనా, నేను వస్తాను, మీ సంగతి చూస్తాను, పోలీస్ ఆఫీసులు బెదిరిస్తాను. ప్రజాస్వామ్యంలో పోలీసులు ఈరోజు చాలా సమాజాన్ని శాంతి భద్రతను కాపాడాల్సిన వ్యక్తులు. వాళ్ళ పట్ల ఉపయోగించే భాష, చంద్రబాబు గారి పట్ల ఉపయోగించే భాష అంటే ఫ్రస్ట్రేషన్లో పతనం మొదలైన తర్వాత ఎవరైనా ఇలానే మాట్లాడతారు. అందుకనే ఆ లాంగ్వేజ్ మేము పూర్తిగా ఖండిస్తున్నాం. నేను నిన్న మన కూడా ప్రెస్ మీట్లో చెప్పాను, మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నాలుగు అదుపులో పెట్టుకొని మాట్లాడితే ఏ వ్యక్తికైనా మంచిది. ప్రజాస్వామ్యంలో అదుపు తప్పి మాట్లాడితే యాక్షన్ లేదు మళ్ళీ. అందుకని యాక్సిడెంట్లు ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. సేఫ్టీకి వెళ్ళాలి ఎవరైనా, అది పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో అందుకే 30 సంవత్సరాల తర్వాత ప్రజాస్వామ్యం గెలిచింది కడప జిల్లాలో. అందుకనే 1924 మంచి స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళ నామినేషన్ ఏగ్రహం చేస్తున్నారు. ఏమైంది 24 ఎన్నికల్లో చేస్తున్నారు. ఇప్పుడు సపోజ్ ఒక కార్యకర్త ఉన్నాడు, గట్టిగా మాకు పనిచేసిన కార్యకర్త కానీ, మాకు కానీ, జనసేన కానీ, ఆ కార్యకర్తకి న్యాయం చేయాలి. లేదా పేద రైతు ఉన్నాడు, ఆయనకి న్యాయం చేయాలి. ఆయనకి ఒక డైరీ అంటే గేదెలు కానీ, లేదా పొంగనూరు ఆవులు కానీ అలా మనం ఇప్పిస్తే ఆయనకి నెలకి 1,00,000 కుటుంబానికి వస్తాయి ఆదాయం. అలానే హార్టికల్చర్ ఉంది, అగ్రికల్చర్ చాలా ఉన్నాయి, డైరీ డెవలప్మెంట్, తర్వాత యానిమల్ హస్బెండరీ, ఇవన్నీ చాలా ఉన్నాయి. అది కూడా ఆ మీటింగ్ కూడా పెట్టబోతుంది. ఇంకోటి, మనకి మన నియోజకవర్గంలో దైన టెంపుల్, 2 బట్రుపాలు, 3 మోర్చంపాడు టెంపుల్, 4 గుర్తుకొండ. ఈ టెంపుల్స్ ని ఎండోమెంట్
ఫారెస్ట్ అండ్ టూరిజం. ఆ డబ్బులు ఇస్తే మన తార్ రోడ్ వేసింది మేము పుష్కరాలు. అసలు అంతకుముందు మట్టి రోడ్డు 40 ఏళ్ళ మంది అక్కడ పోతే ఉండడానికి వసతి కూడా లేవు. మహిళలకు కనీసం బాత్రూమ్లకి వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా లేవు. మేము కట్టించాం పుష్కర్ ఘాట్లు, మేము కట్టించాం. ముఖ్యమంత్రి గారు కూడా వచ్చారు 2016 ఆగస్టు 21. అన్ని ఇప్పుడు ఈ మండలం చూస్తే కుందుగలం, రామాపురం అండ్ బొట్టుపాలెం, వాటర్పాడు, అంతంగడ 5 ఘాట్లు కట్టాం. ఈ మండలం ఒక మండలం లక్షల మంది పిలిగ్రిమ్స్ వచ్చారు. ఇప్పుడు కూడా తెలంగాణ నుంచి కూడా దైద టెంపుల్కి వస్తూ ఉన్నారు. అలాంటి టెంపుల్ మనకి ఎక్కడ లేదు. సో మన టూరిజం డెవలప్ అయితే ఏంటంటే ఆదాయం కూడా పెరుగుతుంది. ఒక మంచి గెస్ట్ హౌస్లు కట్టడం, లేదా అక్కడ బోట్లు వేయడం, ఇది కూడా ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. అది కూడా ఒక మీటింగ్ పెట్టి సమస్యలు పరిష్కారం చేయడం ఒక పద్ధతి, ఆదాయాన్ని పెంచడం ఒక పద్ధతి, అన్ని వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం ఒక పద్ధతి. ఇది మేము ఆలోచించే విధానం. మేము ఇట్లా ఆలోచిస్తుంటే మీరు ఇట్లా ఆలోచిస్తారు. రప్ప జరుగుతాం, అది చేస్తాం. అది మీకు ఆలోచనలు ఎట్లా వస్తాయో మిమ్మల్ని పిహెచ్డీ చేయాలి, స్టడీ చేయాలి. ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి? మనుషులు చంపే ఆలోచనలు మీకు ఎలా వస్తాయి? చంపే హక్కు అధికారం మీకు ఎవరు ఇచ్చారు? అసలు అంటే చంపడం మీకు ఒకరికి తెలిసిన విద్య ఏంటి? మనిషిని చంపడం అంత ఇదే. మనిషిని బతికేయాలి. చంపడం ఎవరైనా చంపారు, బతికించండి మనుషులు. పేద వర్గాలను ఆదుకోండి, చదువుకునే పిల్లగాలను చదివించండి, ఉన్నతమైన విద్యావంతులుగా తయారు చేయండి. ఆ ఇల్లు బాగుపడి మన క్యారేజీలు మనం తెచ్చుకొని తింటాం కాదు. ఎదురు వాడు కూడా ఆకలితో ఉన్నాడో పొట్ట చూసి ఒక సాయం చేయండి. ఇది మేము చేస్తాం, మేము చేయలేదు, మీ వల్ల కూడా కాదు. చేయడానికి మనసు ఉండాలి. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో భాషగా మార్చుకోవాలా? నాకు కూడా అప్పుడు కోపం వస్తూ ఉంటుంది భాష మార్చుకోకపోతే. అందుకనే భాష మీరు పద్ధతిగా మాట్లాడుతుంది. మేము వచ్చిన 2 నెలల్లోనే నిధులు అందుబాటులో లేకపోయిన వెంటనే చేసాం. ఫేజ్ 2లో కూడా మరలా 2,15,00,000తో మొత్తం 400 కోట్లతో కెనాల్ రిపేర్ చేశాం. పొలాల రోడ్లు కూడా నిర్మిస్తాము. రూరల్ డ్రింకింగ్ వాటర్కి 600 కోట్లు శాంక్షన్ అయింది. అర్బన్కి 3 మున్సిపాలిటీల మీద 300 కోట్లు శాంక్షన్ అయింది. సీసీ రోడ్లకి నిధులు తీసుకొచ్చాం, డ్రైన్స్కి నిధులు తీసుకొచ్చాం. ఇంకా ఏమేమి చేయాలి ఈ 3 మున్సిపాలిటీలు, ఇంకా పంచాయతీ కూడా ప్లాన్ చేస్తున్నాం చేయడానికి. కానీ సంవత్సరం 2 నెలలు మేము అయింది ఎన్డీఏ అధికారులు. ఎక్కడన్నా నియోజకవర్గంలో హత్య రాజకీయాలు కానీ, దాడులు కానీ, ఆస్తుల ధ్వంసం కానీ జరిగిందా? మీరు 5 సంవత్సరాలు ఏం చేశారు? 11 మందిని చంపారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. మీ బ్రహ్మయ్య అనే ఒక వైసీపీ నాయకుడిని అక్కడ మాడుగులో చంపారు. 8 మంది పిల్లలు చనిపోయారు. భూములు ఆక్రమించుకున్నారు, బ్యాంకులో పెట్టి లోన్లు తెచ్చుకున్నారు. 46 మందిని కాలేజీలు ఎర్రగొట్టారు. అంటే మీరు చేస్తే మళ్ళీ మేము కూడా చేయాలా? మీరు చేసి మేము చేసి పల్లాన్ని వల్లకాడుగా మార్చితే ఉపయోగం ఏంటి? అందుకనే చట్టపరంగా మీరు చేసిన దాన్ని మొత్తం వెలికి తీస్తాం, చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. వ్యక్తిగత దాడులు ఉండవు. తంగళ్ళలో పోలింగ్ రోజు బాంబులు వేశారు. ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు బాంబులు? పిన్నెల్లో బాంబులు వేశారు. ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు బాంబు? బాంబుల సంస్కృతి లేక 20 సంవత్సరాలు అయింది పల్నాడు. ఇంకెక్కడి నుంచి వచ్చినాయి వైసీపీ బాంబులు? ఇది తేలవద్దా? అది తేల్చడానికి ఎవరో వ్యక్తి చేస్తే ఓ నాన్న యాగి చేస్తారు. మామూలు ఏం లేకుండా 5 ఏళ్ళు పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టారు. అంటే ఖచ్చితంగా భూముల ఆక్రమణలో తెలుస్తాం. తంగడా పిన్నెల బాంబులు ఎవరు తెచ్చారు, ఎక్కడ తెచ్చారు, ఎందుకు కట్టారో తెలుస్తాం. చనిపోయిన వ్యక్తులు 8 మంది పిల్లలు ఎవరి వాళ్ళు చనిపోయారో తెలుస్తాం. 11 మంది చనిపోయిన దాంట్లో ఎవరి పాత్ర ఉందో అది తెలుస్తాం. అన్ని యాజ్ పర్ యాక్ట్ చట్టబద్ధంగానే చేస్తాం.
ఎక్కడ మేము చట్టానికి వ్యతిరేకంగా చేయాలి. 14-19 మధ్య కూడా మీరు చూస్తే ఒక్క వైసీపీ కార్యకర్త చనిపోలేదు, దాడులు జరగలేదు. అభివృద్ధి చేశారు. పుష్కరాలు వచ్చినప్పుడు ఈ మండలంలో చూస్తే ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. దాచిపల్లికి బైపాస్ రోడ్ వేసింది మేము కాదు పుష్కరాల టైంలో. ఆ రోడ్డు మీద కనుక వేయకపోతే ఏంటి ఈ దాచిపల్లి పరిస్థితి చెప్పండి. ఆ రోజు రామ్కి వాళ్ళంతా అస్తవ్యస్తంగా కట్టినప్పుడు దాచిపల్లి నుంచి పై గ్రామాలకి వెళ్ళాలంటే 4-5 గ్రామాలకు ఎటువైపు వెళ్తారు. ఆ బైపాస్ వేసి ఉండకపోతే నాలుగు బ్రిడ్జ్ కట్టింది తెలుగుదేశం పార్టీ కదా, దండబాబు లిఫ్టికేషన్ పూర్తి చేసింది తెలుగుదేశం పార్టీ కదా. 5 ఏళ్ళలో మీరు కంగారు రోడ్లు కనీసం గుత్తలు కూర్చలేదు. మేము వచ్చిన వెంటనే ఆ రోడ్ని పూర్తి చేస్తాం. మిగతా రోడ్లని కూడా వేస్తా ఉన్నాం. ఇక మేము చేయగలిగినవి కూడా ఉంటే మొత్తం మా నాయకులతో మాట్లాడి ప్రజలతో మాట్లాడి చేస్తాం. త్వరలో మండలాల వారీగా అన్ని శాఖల అధికారులతో కూడా ఒక మీటింగ్ పెట్టి గ్రీవెన్స్ కూడా పెట్టి ప్రజల నుంచి అర్జీలు తీసుకొని ఎక్కడికక్కడే ఏ శాఖలో సమస్య ఉంటే ఆ శాఖ అధికారులతో మాట్లాడి అక్కడెక్కడ సమస్యలు పరిష్కారం చేస్తాం. కొద్దిగా వర్షాలు తగ్గిన తర్వాత అవి కూడా చేసిన దాదాపు సగం సమస్య కూడా పరిష్కారం అవన్నీ కూడా చేస్తాం. డెవలప్మెంట్ అనేది ఇప్పుడు మొన్న 17వ తారీఖు లాస్ట్ మంత్ 17వ తారీఖు దాచిపల్లి మార్కెట్ యార్డ్లో రాష్ట్రాలు ఊరి పెట్టిన విధంగా అసైన్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు వచ్చాయి. దాంట్లో ఆ డిపార్ట్మెంట్ల నుంచి వచ్చే పథకాలు డబ్బులు దీన్ని ఖచ్చితంగా వ్యక్తి కాదు, మీకు తెలియదు. మీకు మనసు అంటే తెలుసు ఎదురు వ్యక్తులని ఎలా గౌరవించాలి, మీకు ఆ గౌరవించే విధానం మీకు తెలియదు. సో అందుకని నేను అందరినీ కూడా కోరేది ఈ గురజాల నియోజకవర్గాన్ని అన్ని యాంగిల్స్ లో అభివృద్ధి చేసేదానికి అందరం తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కలయిక అన్ని అందరం కలిసికట్టుగా కూడా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారం తీసుకొని కూడా ముందుకు తీసుకెళ్తాం. నాగార్జున సాగర్ కాంతారావు గారు కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ అయిన తర్వాత నిధులు కూడా కొన్ని తీసుకొచ్చాం. ఇంకా నాగార్జున సాగర్ మోడరైజేషన్ అండ్ గుక్కవాగు డీపెనింగ్ అండ్ వైండింగ్ దాని కెపాసిటీ పెంచినట్లయితే మనకి డ్రింకింగ్ వాటర్ కూడా ఎక్కువ ఉపయోగపడుతుంది, నీటి వినియోగానికి కూడా ఉపయోగపడుతుంది. అది కూడా మీటింగ్ జరిగింది, అది కూడా ఎలా చేయాలో మాట్లాడి అది కూడా చేస్తాం. దయచేసి అందరం కూడా ఒకటి మనం దీంట్లో ముందుకు వెళ్ళాలి, పేద వర్గాల దాంట్లో వెళ్ళాలి. ఈరోజు మేము షాపింగ్ కాంప్లెక్స్ కూడా తెలియజేసిన దాంట్లో అందరూ చిన్న వర్గాలకి ఇచ్చాం, ఇచ్చే కూడా పేద వర్గాలకి ఇస్తాం. ఇక్కడ పార్టీలు ఏమి లేవు, పార్టీలు ఏం లేవు. ఇక్కడ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వైసీపీ వాళ్ళు అడిగినా కానీ మేము పెద్ద ఎత్తున నిధులు కూడా మంజూరు చేయించాం. చేయించుకొని మీరు కూడా బతకండి, అనవసరంగా వివాదాలు పోవద్దని చెప్పి కూడా నేను కోరుకుంటూ చాలా సంతోషం. దాచుకుని ప్రెస్ మీట్ చాలా రోజులు అయిపోయింది, ఎక్కువ అక్కడే మంచి మండలం, దాదాపు మొన్న 10,000 మెజార్టీ ఇచ్చారు ఈ మండలం నుంచి. అందుకనే ఆ రుణం కూడా మీరు తీర్చుకోవాలి. ఒక మండలం పోటీ పడి పెట్టేస్తాం. 19లో గెలిచిన వాళ్ళు మాట్లాడు, మేము అంత గెలిస్తాం ఆ కాదు మీ సంగతి 24 చూపిస్తామని చెప్పాం. సో అందుకని రికార్డ్స్ అన్ని కూడా తెలుగుదేశానికి ఈ నియోజకవర్గంలో తక్కువతో ఓడిపోయింది మేమే, ఎక్కువతో గెలిచింది మేమే, ఎక్కువసార్లు పోటీ చేసింది మేమే. ఈ రికార్డుల్ని ఎవరు క్రాక్ చేయలేరు, చేయడానికి కూడా వీలు కాదు. ఇది తెలుగుదేశం ట్రాక్ రికార్డ్ గురజాల నియోజకవర్గంలో. ఇది పేదల పార్టీ, పేదల ప్రభుత్వం, పేదల్ని అప్పులు చేసుకొని ఆకలి తీర్చే పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ.
అందరికీ ఒకసారి 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. నమస్కారం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.